మీరు కొత్తగా ఆన్‌లైన్ ఆర్ ఆఫ్‌లైన్ కోచింగ్ ఇన్‌స్టిట్యూట్ స్టార్ట్ చేద్దామనుకుంటున్నారా? మీ ఇన్‌స్టిట్యూట్‌ని గ్లోబల్ స్టాండర్డ్ ఇన్‌స్టిట్యూట్‌గా మార్చాలనుకుంటున్నారా? మరియు మీ స్టూడెంట్ ఎన్రోల్‌మెంట్‌ని కూడా పెంచుకుందామనుకుంటున్నారా? అయితే వెంటనే మీ ఇన్‌స్టిట్యూట్‌కి ఐఈబీ అక్రిడిటేషన్ తీసుకోండి. మీ ఇన్‌స్టిట్యూట్‌ని ఐఈబీ అక్రిడిటేషన్ ఇన్‌స్టిట్యూట్‌గా మార్చుకోండి. థాంక్ యూ. హలో ఎవరివన్, మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేశారా? మీరు మీ బిజినెస్ సంబంధించిన వర్చువల్ ఆఫీస్ కానీ ఆఫీస్ సంబంధించిన క్యాబిన్ మీరు రెంట్కి తీసుకుందాం అనుకుంటున్నారా? అయితే ఈ వీడియో పూర్తిగా చూడండి, స్టాప్ చేయకండి. ముఖ్యంగా కొత్తగా ఆఫీస్ స్టార్ట్ చేసేవారు ఇంటి నుంచి ఆఫీస్ స్టార్ట్ చేయడం జరుగుతుందండి. మరికొందరు వచ్చేసి ఆఫీస్ క్యాబిన్ రెంట్ తీసుకోవడం జరుగుతుంది. మరికొందరు వచ్చేసి వర్చువల్ ఆఫీసు తీసుకోవడం జరుగుతుంది. మరికొంతమంది వచ్చేసేమో సింగిల్ సీటర్స్ రెంట్ తీసుకోవడం జరుగుతుంది. సో వర్చువల్ ఆఫీస్ రెంట్స్ వచ్చేసి మనకి పర్ ఇయర్ వచ్చేసి 20,000 నుంచి 25, 35 ఇట్లా ఛార్జ్ చేయడం జరుగుతుంది. సింగిల్ సీటర్ గురించి మనం చూసుకుంటే 4,000, 5,000, 6,000, 10,000 కూడా మనకి సింగిల్ సీటర్స్ కూడా రెంట్ ఇవ్వడం జరుగుతుంది మంత్లీ వైజ్గా. నెక్స్ట్ క్యాబిన్ గురించి మనం చూసుకుంటే ముఖ్యంగా మనకి 15,000, 20,000, 30,000 ఇట్లా అరౌండ్గా బయట మనకి దొరకడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే స్టార్టప్ బిజినెస్ చేసేవారు ఈ అడ్వాన్స్లు, ఈ రెంట్లు పే చేయాలి. సో ఇవన్నీ డిఫికల్ట్ టాస్క్ ఉంటాయి. సో దీన్ని ఎలాగైనా మనం స్టాప్ చేయాలని చెప్పేసి మన లైసెన్స్ రాష్ట్రం నుంచి కొత్త సర్వీస్ అనేది తీసుకురావడం జరుగుతుంది. డీటెయిల్గా చెప్పాలంటే ఈ ఆఫీస్ సంబంధించిన క్యాబిన్స్ మరియు వర్చువల్ ఆఫీసెస్ మరియు సింగిల్ సీటరు మనం పర్మనెంట్గా ఎవరైతే కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేస్తారో వాళ్ళకి పర్మనెంట్గా రెంట్ని ఇవ్వడం జరుగుతుందండి. సో వన్ టైం వాళ్ళు పే చేయాల్సి ఉంటుంది అమౌంట్. సో మంత్లీ వాళ్ళకి ఏమీ ఉండదు. సో వన్ టైం అనేది మనం వాళ్ళకి ఛార్జ్ చేయడం జరుగుతుంది. సో ఇది మనకు 10 years వరకు వ్యాలిడ్ ఉంటుంది. ఈ మెంబర్షిప్ అనేది మనము ఈ హైదరాబాద్ లొకేషన్లో మనము తీసుకురావడం జరుగుతుంది. మన లైసెన్స్ రాష్ట్రాల నుంచి ఎవరైతే కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేస్తారో వాళ్ళకి ఆఫీస్ కంపల్సరీ ఉండాలి. సో మనకి ఈసారి మనకు వేరే స్టేట్లో ఉంటున్నాం మనము. సో మనకు ఆఫీస్ కంపల్సరీ ఉంటేనే మన లుక్ వైజ్గా మన బిజినెస్ కూడా ఎక్స్పాన్షన్ ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి కస్టమర్కి సంబంధించిన కొరియర్ పికప్ కానీ నెక్స్ట్ బిజినెస్ సంబంధించిన రిజిస్ట్రేషన్ కూడా మనం ఈ వర్చువల్ ఆఫీస్లో తీసుకోవచ్చు. సో ముఖ్యంగా ఎవరైతే మంత్లీ మేము పే చేయలేము, పర్మనెంట్ ఒకటేసారి మేము పే చేయగలుగుతాము అనుకునే వారికి ఈ ఐడియాలజీ కంపల్సరీ ఉపయోగపడుతుంది. నేను ఎక్స్ప్లెయిన్ చేసిన ఈ ఆఫీస్ క్యాబిన్ కానీ నెక్స్ట్ వచ్చేసి వర్చువల్ ఆఫీస్ కానీ ఈ సింగిల్ సీటర్ కానీ మీకు ఏమైనా రిక్వైర్మెంట్ ఉంటే పర్మనెంట్గా ఇది ఇచ్చిన నెంబర్ కాల్ చేయండి. మైజూర్ పూర్తి తెలుసుకోండి. థ్యాంక్ యూ.